Garuda Express, an international courier service. భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపీచంద్ కంటే ముందు ప్రకాష్ పదుకోనే, సయ్యద్ మోడీ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నారు. కానీ మన బ్యాడ్మింటన్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి తెరతీసిన ఘనత మాత్రం గోపీచంద్దే. ఆటగాడి కంటే కూడా కోచ్గా ఆటకు అతను చేసిన సేవలు అసమానం. ఈ రోజు సైనా నెహ్వాల్, పివి సింధు లాంటి ఛాంపియన్లు తయారై 2 ఒలింపిక్ పతకాలు భారత సొంతమయ్యాయన్నా, దేశంలో లక్షలాది మంది చిన్నారులు బ్యాడ్మింటన్ వైపు అడుగులేస్తున్నారన్నా అందుకు కారణం గోపీచందే. తన పేరిట హైదరాబాద్లో బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టి అతను దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి నాంది పలికాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నారు. గోపీచంద్ చేసిన ఈ సేవలకు ఇప్పటికే పద్మ పురస్కారంతో పాటు ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. ఇప్పుడు అతన్ని రాజ్యసభకు కూడా పంపించబోతున్నట్లు సమాచారం. గోపిని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరో వారంలో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చుట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ గోపి పేరును రాజ్యసభకు ప్రతిపాదించారట. గోపి స్వతహాగా ఆంధ్ర వ్యక్తి అయినా ఉంటోంది మాత్రం తెలంగాణలో. అందుకే ఇద్దరు చంద్రులు ఆయనకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా గోపి పేరును ప్రతిపాదించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రీడలు, కళల్లో సేవ చేసిన వారిని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీ. దీని కిందే గోపి ఎంపీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆల్ ది బెస్ట్ గోపి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.